కేంద్రంగా మాట్లాడే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థులు వైయక్తిక ప్రయోజనాల చుట్టూ కార్యక్రమాలు మొదలుపెట్టారు. నేను యూనివర్సిటీకి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. 1994లో వచ్చాను. ఇది 2024. ఎన్నడూ ఈ వైయక్తిక కార్యకలాపాలని నేను ఉస్మానియాలో చూడలేదు. భారతదేశంలో పంజాబ్, కలకత్తా, ఆంధ్ర, బీహార్, లక్నో ఇట్లాంటి చాలా యూనివర్సిటీల దగ్గరికి వెళ్ళాను. విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి సంఘంలో కార్యకర్తగా, నాయకుడిగా ఉన్న సందర్భాలు అన్ని చోట్ల తమ స్థాయిలలో వారి స్పందన రాజకీయ పార్టీలకు అనుకూలంగా బీహార్ పోతే అక్కడ ఉండే ఆ బీహార్ యూనివర్సిటీలోకి చదువుకోవడానికి వచ్చేవాళ్ళు ఎవరు అని అంటే భూస్వాముల పిల్లలు వచ్చేవాళ్ళు. ఈవెన్ స్టిల్ నా ఈ రోజు వరకు కూడా అక్కడ పరిస్థితి అదే కొనసాగుతుంది. లక్నో యూనివర్సిటీకి పోతే అక్కడ బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియుల పిల్లలు ఎక్కువగా వస్తుండేవారు. కలకత్తా యూనివర్సిటీకి పోతే జ్యోతిదారుల పిల్లలు ఎక్కువగా వస్తుండేవారు, బ్రాహ్మణులు, జ్యోతిదారులు. ఆంధ్ర యూనివర్సిటీకి పోతే కమ్మ వాళ్ళ పిల్లలు ఎక్కువగా వస్తుండేవారు. నాగార్జున యూనివర్సిటీకి పోతే కాస్త రెడ్లు, కమ్మ కలిసి ఉండేది. ఈ అన్ని చోట్ల తెలుగు రాష్ట్రాల్లోనైతే ఇప్పటికి మీరు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళి చూడండి, ముఖ్యమంత్రుల బ్యానర్లు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి, కాలేజీల బిల్డింగ్కి వేలాడదీస్తుంటాయి. మంత్రుల బ్యానర్లు వాళ్ళ ఫోటోలతో. ఈ కల్చర్ నేను 30 ఏళ్ల కింద చూశాను. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నడూ ఈ కల్చర్ లేదు. నేను చూసిన రోజుల్లో ఇక్కడ విద్యార్థి సంఘ నాయకుడు అంటే ఇక్కడ అడ్మిషన్ ఉన్న విద్యార్థి సంఘ నాయకుడు అని అర్థం. మేము ఒక నియమం పెట్టుకున్నాం. నేను తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ పెట్టినప్పుడు అడ్మిషన్ లేకుండా విద్యార్థి సంఘం నాయకుడుగా, యూనివర్సిటీ అడ్మిషన్ లేకుండా యూనివర్సిటీలో ఉండకూడదు, అదో నియమం మాట. కనుక మేము కమిటీ వేసినప్పుడు ల్యాండ్స్కేప్లో 47 మందితో మేము యూనివర్సిటీ కమిటీ వేశాం. ఆనాడు 47 మందితో యూనివర్సిటీ కమిటీ ఏ సంఘానికి లేదు. ఫస్ట్ మా సంఘంతో వేశాము. ముఖ్యంగా సైన్స్ విద్యార్థుల దగ్గర, సైన్స్ విద్యార్థుల ఆ శిబిరంలో కాస్త రాజకీయాలు తక్కువగా ఉంటాయి. కానీ మా కమిటీ అంతా సైన్స్ విద్యార్థులతో ఏర్పడింది. ఇట్లాంటి ఒక స్థితి నుంచి ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ 1930లో స్పందించింది, యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత 1946లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పిలిపించినప్పుడు మగ్దుం మొయిద్దీన్ లాంటి వాళ్ళు వారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగానికి ఉస్మానియా యూనివర్సిటీ స్పందించింది, మద్దతుగా నిలబడింది. తర్వాత 1960ల కాలం వచ్చేసరికి 65 వియత్నాం వారు జరుగుతున్నప్పుడు, వియత్నాం మీద అమెరికా దాడి చేస్తున్నప్పుడు ఇక్కడ ఉజ్వలమైన పోరాటాలు జరిగాయి వియత్నానికి సంఘీభావం. తర్వాత 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతున్నారు కనుక. 69 ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉంది. తర్వాత 1970 నక్సల్బరీ పోరాటం వచ్చినప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్, 1974లో పీడిఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఇక్కడ ఏర్పడ్డాయి. ఏర్పడిన ఆ సందర్భంలో ఇది కేంద్రంగా ఉంది. జార్జ్ రెడ్డి ఆ చరిత్రకంత సాక్ష్యం. 1983లో టీడీపీ పార్టీ ఏర్పడి ఆనాడు ఎన్టీ రామారావు ఒక సామాజిక వర్గానికి, ఒక పెట్టుబడిదారు వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీని తీసుకొచ్చినప్పుడు 84, 85లో ఇక్కడ మురళీధరన్ కమిషన్ వేసి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి అనే చర్చ వచ్చినప్పుడు బీసీలకు వ్యతిరేకంగా అప్పర్ క్యాస్ట్ మూవ్మెంట్ రాష్ట్రం అంతా జరుగుతూ ఉంటే ఆంధ్ర యూనివర్సిటీలో, నాగార్జున యూనివర్సిటీలో, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో వ్యతిరేక ఉద్యమం జరుగుతుంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటం సామాజిక న్యాయం అని నిలబడింది, పోరాటం చేసి. పత్తి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు, సిరిసిల్ల చేనేత కార్మికులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పోచంపల్లి గద్వాల్లో చేనేత కార్మికులు ఎందుకు చనిపోతున్నారు, కార్మికులు అజంజాయి మిల్ ఎందుకు మూతబడింది, బీడీఎల్ ఎందుకు మూతబడింది, ఈ కంపెనీలు మూతపడడానికి కారణం ఎవరు, విద్యారంగంలోకి కొత్త కొత్త విషయాలు ఎందుకు వస్తున్నాయి, వీటన్నిటి మీద సీరియస్ చర్చ చేసింది 90వ దశకంలో ఉస్మానియా యూనివర్సిటీ. 98, 99 వచ్చే నాటికి తెలంగాణ ఉద్యమం
ఎజెండా మీదకి వచ్చింది, తెలంగాణ ఉద్యమం ఎజెండా మీదకి వచ్చిన తర్వాత ఎంత చురుకుగా ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ స్కూల్లో ఉండి ఉంటారు. 2000, 2001, 2002 ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కనుక ప్రతి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రజల పక్షం నిలబడింది, న్యాయం పక్షం నిలబడింది. కానీ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మీద రాజకీయ నాయకుల బ్యానర్లు వేలాడదీస్తుంటే బాధ అనిపిస్తుంది. మీరు సీరియస్ ఈ సమస్యకు వచ్చారంటే మీరు సీరియస్ స్టూడెంట్స్ అని నాకు తెలుసు. ఇట్లాంటి విషయాలు మాట్లాడటం ఇవాళ ఎవరు లేదు. ఏదో ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక బ్యానర్ పెట్టుకొని 10 మంది కూడి ఫేస్బుక్లలో వాట్సాప్లలో ప్రచారం చేసుకునే నాయకత్వం ఉన్న ఈ రోజులో నేను నిష్ఠూరంగా మాట్లాడుతుంటే ఇట్లా మాట్లాడుతున్నందుకు నా మీద కోపం పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు బయట. నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇది మాట్లాడిన తర్వాత ఇది వీడియోలో బయటికి వెళ్ళిపోతుంది. కింద కామెంట్స్ నువ్వు ముస్లిం కనుక ఇట్లా మాట్లాడుతున్నావు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకుంటాడు, అది వాళ్ళ స్వేచ్ఛ. వాడికి నేను ముస్లిం అనిపిస్తా, కాసిం అని పేరు పెట్టుకున్నా కనుక. లేదు నేను న్యాయం మాట్లాడుతున్నా కనుక విద్యార్థులా ఉండాలని చెప్తున్నా కనుక వేరే విద్యార్థులకి నేను ఇబ్బందిగా అనిపిస్తాను. నా మీద ఫేస్బుక్లో కూడా కామెంట్ పెట్టవచ్చు, వాట్సాప్లో కూడా పెట్టవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే మనం న్యాయం పక్షాన్ని నిలబడాలనుకున్నప్పుడు అన్యాయం పక్షం వాళ్ళు ఎంతైనా దాడి చేస్తాం. ఇప్పుడు ఏంటంటే వాడు బురద మన మీద చల్లిపోతుంటాడు, కడుక్కోవడం మన పని అవుతుంటుంది, వాడు మాత్రం హాయిగా ప్రయాణం చేస్తుంటాడు. అయినా బురదని శుభ్రం చేయాలని బయలుదేరిన వాళ్ళం కదా వ్యవసాయదారులు. మనము వ్యవసాయదారులు, ఈ భూమిని సాగు చేసేటోళ్ళం, వ్యవసాయదారులు బిడ్డలు. ఈ భూమిని సాగు చేసినప్పుడు పంట ఉంటుంది, పంట పక్కన పిచ్చు మొక్క కూడా ఉంటుంది, కలుపు మొక్క కూడా ఉంటుంది. వ్యవసాయదారుడు అయ్యో పాపం కలుపు మొక్క కదా, దీనికి ప్రాణం ఉన్నది కదా, దీన్ని పీకేస్తే బాధపడుతుంది కదా అనుకుంటే పంట పండదు. కనుక కలుపు మొక్కల్ని ఏరేయడం కోసం వచ్చినటువంటి వాళ్ళు, ఆ వారసత్వంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి ఏం భయపడేది లేదు. అందుకే మీ ముందు నేను కాస్త రేపు జనరేషన్ మారాలనే ఉద్దేశం. దయచేసి ఆర్ట్స్ కాలేజీ మీద రాజకీయ నాయకుల పోస్టర్లు వేలాడదీయకండి. ఎవరైనా వేలాడదీస్తే ప్రశ్నించండి. ఇది రాజకీయాలకు వేదికనే. విశ్వవిద్యాలయంలో రాజకీయాలు ఉండకూడదని కాదు, విశ్వవిద్యాలయంలో రాజకీయాలు ఉండవలసిందే. విద్యార్థి రాజకీయాలు ఉండాలి, సమాజ రాజకీయాలు ఉండాలి, కానీ పార్లమెంటరీ రాజకీయాలు కాదు. ఇక్కడ ఉండవలసింది ముఖ్యమంత్రుల రాజకీయాలు, ప్రధానమంత్రుల రాజకీయాలు కాదు. ముఖ్యమంత్రి కొడుకు బర్త్డే జరపడం కోసం కాదు, మంత్రి బర్త్డే జరపడం కోసం కాదు, మంత్రి కొడుకు చనిపోతే ఆ కొడుకు యూనివర్సిటీకి ఏం సంబంధం లేదు ఆయన వర్ధంతి జరపడం కోసం కాదు. అన్నదానాలకు కేంద్రం అవుతుంది ఈ మధ్యకాలంలో నేను నిష్ఠురంగానే మాట్లాడుతున్నా, అన్నదానాలకు కేంద్రం అవుతుంది. దయచేసి రాజకీయ నాయకుల్లో మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని మనం గుండెలో పెట్టుకుంటాం, వాళ్ళ పట్ల మనకి ఏమాత్రం అదేం ఉండదు, గుండెలో పెట్టుకుంటాం. కానీ విశ్వవిద్యాలయాన్ని ఆ రాజకీయ నాయకుడు ఒకవేళ నిజంగా మంచి కోరుకుంటే ఆ మంచిని చర్చ చేయండి ఒక రూమ్లో, ఆ మంచిని చర్చగా మార్చండి. ఆయన ఏ సమాజాన్ని కోరుకుంటున్నా అది చర్చగా మార్చండి, అది ఆయనకు ఉపయోగం జరుగుతుంది. అంతే తప్ప కేవలం బ్యానర్లు వేలాడదీస్తే ఉపయోగం ఏం జరుగుతుంది? ఆ స్థితి నుంచి వేదనతో ఆజాద్ వీళ్ళందరూ కలిసినప్పుడు నేను అడిగాను, ఇరాక్ మీద యుద్ధం చేసినప్పుడు సద్దాం హుసేన్ను నిలబెట్టి, సద్దాం హుసేన్ అమెరికా అక్కడి నుంచి పట్టుకొచ్చి బోన్లో నిలబడితే పులిలాగా గర్జించాడు సద్దాం హుసేన్. భయపడలే, గర్జించండి అక్కడ నిలబడి. ఎక్కడ? అమెరికాలో నిలబడి, తన నేల కాదు అది, వేరే నేల మీద కోర్టులో నిలబడి ఇలా వాదిస్తూ ఉన్నప్పుడు పులిలాగా గర్జించాడు. ఆయన అక్కడ గర్జిస్తుంటే ఆ గర్జన ప్రకంపనలు ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చాయి. ఇక్కడ చర్చ జరిగింది. ఆ దేశానికి అనుకూలంగా అక్కడ ప్రజల్ని అమెరికా చంపేస్తుంటే ఆ దేశానికి సంఘీభావంగా ఇక్కడ నుంచి వ్యాసాలు వచ్చాయి, సదస్సులు జరిగాయి, నిరసన జరిగాయి ఆర్ట్స్ కాలేజ్లో. ఇట్లాంటి ఒక లెగసీ ఉన్న ఆర్ట్స్ కాలేజ్లో ఏమిటి అసలు ఏం జరుగుతున్నది? విద్యార్థులకు మనం ఏం నేర్పిస్తున్నాం? కనీసం వాస్తవమైన చరిత్ర నేర్పిస్తే చాలు, వాళ్ళు ఆలోచించుకుంటారు. మనం కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు సార్ అన్వర్ ఖాన్ గారు చెప్పినట్టు చరిత్ర, సరైన చరిత్ర అందటం లేదు. మనకు వాట్సాప్లో వచ్చేదే, ఫేస్బుక్లో వచ్చేదే చరిత్ర అనుకుంటే, సమాచారం అనుకుంటే తప్పు. అందులో కొంత నిజమైన సమాచారం కూడా వస్తుంది, కానీ 90% తప్పుడు సమాచారం వస్తుంది. ఆ తప్పుడు సమాచారమే చరిత్ర అని మనం భ్రమపడితే సమాజం సరిగ్గా నిలబడదు, కూలిపోతుంది. అందుకే ఆ నేపథ్యం నుంచి ఇట్లాంటి సీరియస్ డిబేట్స్ వైపు ప్రయాణం చేయాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, చెయ్యండి.
ఎందుకు డిఎస్సి వాయిదా వేయాలి, సెమినార్ పెట్టండి. ఎందుకు గ్రూప్ 2 వాయిదా వేయాలి, సెమినార్ పెట్టండి. ఎందుకు గురుకులాల్లో కొందరికి ఉద్యోగాలు ఇచ్చేశారు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. వాళ్ళకి జైలు వచ్చింది, వాడు వాళ్ళు మళ్ళీ జైల్లో జాయిన్ అవుతాడు. గురుకులాల్లో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది కనుక జైలుకి వెళ్తాడు, అక్కడ ఖాళీ అవుతుంది. ఇంటర్వ్యూ చేసి అంత దూరం పోయి అంత కష్టపడిన వాడికి నెక్స్ట్ ఎందుకు జాబ్ ఇవ్వవు నువ్వు అనే దాని మీద చర్చ పెట్టండి. మీరు నిజంగా విద్యార్థులు మేలు కోరుకునే విద్యాసంఘాల నాయకులైతే దేని మీద చర్చ చేయాలి? 1:2 పిలిచినప్పుడు 1:1 జాబ్ వచ్చేసింది. అక్కడ వచ్చిన తర్వాత మిగతా ఖాళీలు ఏర్పడతాయి. ఒకే ఉద్యోగం ఇద్దరికి ముగ్గురికి వచ్చిన తర్వాత ఆ ఒక్కడు ఒక దాంట్లో చేరతాడు కదా, అన్నిట్లో చేరాడు కదా. మరి అన్నిట్లో చేరినప్పుడు ఆ మిగతా ఖాళీలు ఏర్పడినప్పుడు ఖాళీలను నింపడం అనేది న్యాయబద్ధమైంది. యూనివర్సిటీలో కూడా 1-2 సెలక్షన్ కమిటీలో 1-2 పెడతారు. ఒకవేళ ఒకడు చేరకపోతే రెండో వానికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. అది ఉద్యోగ నియామకంలోనే ఉంటుంది, అంటే కండక్ట్ రూల్స్లోనే ఉంటుంది. హైకోర్టు తీర్పిచ్చింది, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది. కనీసం అట్లా నెక్స్ట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ మన యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఒక 2-3 వేల మంది నెక్స్ట్ అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు జైలు వచ్చింది, జైలుకు పోతాడు, ఇప్పుడు కూడా ఇంకొకటి ఖాళీ అయితే అక్కడ అడ్జస్ట్ అవుతాడు. నష్టం ఏమిటి దాని వలన అనే చర్చ చేయండి. సమాజానికి ప్రయోజనం దొరుకుతుంది, విద్యార్థులకు ప్రయోజనం దొరుకుతుంది. కనుక అటువైపుగా ఆలోచించే ఉద్యమాలు నిర్మాణం చేయాలని, తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిన అరాచకవాదం ఇంకా యూనివర్సిటీ నుంచి వెళ్ళలేదు కనుక 10 ఏళ్ళైనా అరాచకవాదం మన నుంచి వెళ్ళకపోతే అది ఎవరి నష్టం, ఎవరి బలహీనత? అది మన బలహీనత అవుతుంది తప్ప అది రాజకీయ నాయకులు. 10 ఏళ్ళైనా అరాచకవాదం ఉంటుంది, కొన్నాళ్ళు 5 ఏళ్ళు కొనసాగుతుంది, 6 ఏళ్ళు కొనసాగుతుంది. 10 ఏళ్ళైనా కూడా పోకపోతే ఎట్లాంటిది? అట్లా చూసినప్పుడు అమెరికా ఈ ప్రపంచాన్ని గడగడలాడించే అమెరికా, ఆయుధాలతో భయపెట్టే అమెరికా, దోపిడీ చేసే అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో 108 మంది విద్యార్థులను అరెస్ట్ చేస్తే మొత్తం అమెరికాలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని స్తంభించాయి. కేవలం పాలస్తీనాకి సపోర్ట్, కేవలం పాలస్తీనా. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న అమెరికా ఆ యూనివర్సిటీలో, ఆ దేశంలో కొలంబియా యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి యూనివర్సిటీలో పోరాటం మొదలైంది. 34,000 మంది. మామూలుగా మీడియాలో వస్తున్న సమాచారం ఆ దేశంలో నిజంగా పాలస్తీన్లు ఏమనుకుంటున్నారో మనకు తెలియటం లేదు, పాలస్తీన్లో ఏం జరుగుతుందో మనకు తెలియటం లేదు. అక్కడ ఉన్న వెస్టర్న్ మీడియా అంతా కూడా ఎవరి మీడియా? ఇజ్రాయెల్ సపోర్ట్ మీడియా. ఇజ్రాయెల్ సపోర్ట్ మీడియా పంపిస్తున్న సమాచారం ఆధారంగా మాత్రమే మనం అంచనా వస్తుంది. ఆ లెక్క చూసిన 34,000 మంది ఇప్పటికి చనిపోయారని. ఇది నేను ఏప్రిల్ లెక్క చెప్తున్నా. ఏప్రిల్ నాటికి 34,000 మంది చనిపోతే ఈ ఏప్రిల్ నుంచి 2-3 నెలల్లో జరిగినటువంటి ఊచకోత ఇంకా రెట్టింపు ఉంది. బహుశా కొన్ని లక్షల మంది చనిపోయి ఉంటారు. నిజంగా ఒక పాలస్తీనా పౌరుని తీసుకొచ్చి అక్కడున్న మీడియాని, సోషల్ మీడియాని తీసుకొచ్చి బయట మాట్లాడిస్తే, బయటకు సమాచారం వస్తే సరైన లెక్క మనకు తేలుతుంది. ఈ 34,000 మంది లెక్క బయటికి రాగానే ఇమీడియట్గా కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు, టెంట్ వేసుకున్నారు, యూనివర్సిటీ స్తంభింపజేశారు. ప్రభుత్వం ఊరుకుంటుందా? ప్రజాస్వామ్యానికి పతాక కదా అమెరికా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కదా. మరి అట్లాంటి స్వేచ్ఛాయుతమైన దేశంలో కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. ఎందుకు పోయిందో చూడండి. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడాలని స్వేచ్ఛ లేకుండా పోయింది. మరి ఆ కొలంబియాలో ప్రారంభమైన ఉద్యమం అన్ని యూనివర్సిటీలకు విస్తరిస్తే 108 మందిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటే మిగతా విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చారు. అక్కడ నుంచి అది ఆస్ట్రేలియాకి వెళ్ళింది. ఆ ఉద్యమం ఆస్ట్రేలియా యూనివర్సిటీ స్పందిస్తున్నాయి. మరి కనీసం 100 సంవత్సరాల పోరాట లెగసీ కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ పాలస్తీనా విషయంలో మౌనంగా ఉంది ఏమిటబ్బా అని ఉండకూడదు కదా, ఇది అన్యాయం కదా. అందుకే ఇట్లా మొదలై మనం పాలస్తీనాలోకి ఎంటర్ అవుదాం. ఎందుకు యుద్ధాలు జరుగుతాయి ప్రపంచంలో ఇవాళ? ఎట్లా ఉందంటే మిత్రులారా, ఒకసారి మీకు ప్రపంచ వాతావరణాన్ని మీకు దృష్టిలో పెడతాను. మితవాద ప్రభుత్వాలు, మితవాద నాయకులు గెలుస్తున్నారు. మీరు అన్ని దేశాలు తీసి చూడండి. అది ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇప్పుడు సార్ చెప్పిన ఇంగ్లాండ్, అమెరికా, ఈ అన్ని దేశాల్లో మితవాదం అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ మితవాదం ఎట్లాంటి? రైట్ మితవాదం వల్ల. మితవాదాన్ని కొద్ది మేరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ రైట్ మితవాదం అనేది చాలా ప్రమాదం. ఎట్లా ప్రమాదం అని అంటే, ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నిటికీ ప్రపంచం అంతా మౌనంగా ఒకప్పుడు
ఇరాక్ మీద యుద్ధం చేసినప్పుడు ఎంతగా ప్రపంచం స్పందించింది, ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? రాజకీయ పార్టీలు అమెరికాకు వ్యతిరేకంగా మన భారతదేశ రాజకీయ పార్టీ, ఆనాటి పరిపాలన ఉన్న పార్టీ పార్లమెంట్లో చర్చ జరిగి ఒక నిర్ణయం తీసుకుంది. మేము ఇరాక్ వైపే అని, మేము న్యాయం వైపే అని ఒక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఇక్కడ మన తెలుగు నేల మీద కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ పార్టీల ప్రభావం వలన ఇక్కడ ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ ఓపెన్గా ముఖ్యమంత్రి ప్రకటించారు. అది ఓట్ల కోసమైనా కావచ్చు, దేనికోసమైనా కావచ్చు. అసలు ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడుతుందా? ఏ రాజకీయ పార్టీ అయినా స్పందిస్తుందా? ఈ స్థితి భారతదేశంలో. మిగతా ప్రపంచం ఎందుకు ఇట్లుందంటే మనం మితవాద పోకడల వైపు, రైట్ మితవాద వైపు వెళ్తూ ఉన్నాం. మనమే కాదు, మొత్తం ప్రపంచం వెళ్తుంది. మీకు యూరోపియన్లో ఏం జరుగుతుందో మొన్న జరిగిన ఎన్నికలు మీరు గమనించి ఉంటారు. ఒక 2 రోజుల కిందట ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇట్లాంటి ఆర్టికల్ ఎక్కడో మూలన పడేస్తారు, బిజినెస్ వార్తలు వచ్చే దగ్గర ఎక్కడో పడేస్తారు. పేపర్ అంతా చదువుతున్నప్పుడు అక్కడ ఒక మంచి హెడ్డింగ్ పెట్టాడు, ఈయూ మితవాదుల, ఈయూలో కొనసాగుతున్న మితవాదుల హవా అని హెడ్డింగ్ పెట్టాడు. చిన్న న్యూసే, నేను ఏమిటబ్బాయి న్యూస్ అని చదివాను. చాలా డీటెయిల్స్ ఇచ్చాడు అందులో. యూరోపియన్ యూనియన్లో మొత్తంలో అక్కడ ముఖ్య దేశాలు ఫ్రాన్స్, జర్మనీ. ఈ 2 దేశాల్లో జర్మనీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఈయన నాయకత్వంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ అని ఒక పార్టీ ఉన్నది. ఈ పార్టీ ఓట్ల శాతం బాగా తగ్గి ఆల్టర్నేటివ్ ఫర్ జర్మన్ అనే పార్టీ, ఈ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మన్ అనే పార్టీ, దీని మూలాలు ఎక్కడున్నాయంటే హిట్లర్ దగ్గర ఉంది. హిట్లర్ మూలాలు ఉన్న పార్టీ ఈ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మన్ అనే పార్టీ ఓట్ల శాతం 16.5% పెరిగింది. అతి తక్కువ కాలంలో ఇంత ఓట్ల శాతం పెరగడం అనేది చిన్న విషయం కాదు. మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి కొద్దిలో ఓడిపోయాడు, ఇక్కడ కేసీఆర్ మాటికి కొద్దిలో ఓడిపోయాడని చెప్పుకుంటున్నాడు కదా. ఈ కొద్ది డిఫరెన్సే. నిజంగా మోడీ కూడా కొద్దిలోనే గెలిచాడు. ఆ లెక్కలు చూస్తే మనం చాలా సీట్లలో 100 సీట్లు చూస్తే మనకు హిందూ ఒక సర్వే రిపోర్ట్ వేసింది, జస్ట్ కొద్ది అటు ఇటుగానే ఆయన గెలిచి వచ్చేసాడు, ఆయనకు సంబంధించిన పార్టీలు గెలిచాయి. కనుక ఈ చిన్న డిఫరెన్సే ఉంది. కానీ ఇక్కడ 16.5% తేడా జర్మన్లో రావటం అంటే అది హిట్లర్కు సంబంధించిన లెగసీని కొనసాగించే పార్టీకి వచ్చింది. ఆ తర్వాత ఇటలీలో ప్రధానమంత్రి మెలోనీకి చెందినటువంటి అతివాద పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ అనే పార్టీ, దాని సీట్ల సంఖ్య అత్యధికంగా ఈసారి ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మెక్రాన్, ఈయన పార్టీ ఎదురుదెబ్బ తగిలి ఫార్ రైట్ పార్టీ, నేషనలిస్ట్ పార్టీ అని అక్కడ. ఈ నేషనలిస్ట్ పార్టీకి 31 నుంచి 32% ఓట్లు పెరిగాయి. మీరు పార్టీ పేర్లను చూస్తేనే దాని అర్థం ఏందో సింపుల్గా అర్థమైపోతుంది. మీరు ఏమన్నా ఫార్ రైట్ పార్టీ, నేషనలిస్ట్ అంటే జాతీయవాద పార్టీ. అంటే యూరప్ సంబంధించినటువంటి ఆ ఉమ్మడి కేంద్రంలో మితవాదులు పెరిగిపోయారు, భారతదేశంలో మితవాదులు పెరిగిపోయారు, ఇతర దేశాల్లో మితవాదులు పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఏం జరిగినా మనకు పట్టదు, మనకేం సంబంధం లేదు. ఎవడు చచ్చిపోతే, పక్కింటోడు చచ్చిపోతే మనకేం సంబంధం లేదు అని అనుకునే స్థాయికి మనం వచ్చాం. అట్లాంటిది ఎక్కడనో పాలస్తీనా, రాత్రి 12-11 గంటల సమయంలో మా పిల్లవాడు 9th క్లాస్ అవుతున్నాడు. నాన్న కొద్దిగా ఇంటర్నెట్ సెర్చ్ చేయరా, ఈ పాలస్తీనా దొరకలేదు నాకు. ఇప్పుడు సార్ చెప్పాడు కదా, ఇది ప్రపంచ పటంలో ఎక్కడ దొరుకుతుందో కాస్త సెర్చ్ చేయరంటే వాడు అరగంట సేపు సెర్చ్ చేశాడు, గూగుల్ మ్యాప్ పెట్టాడు, ఇది చేశాడు, అది చేశాడు. చేసి చివరికి చూస్తే ఒక చిన్న రెడ్ మార్క్లో ఎక్కడో ఒక చిన్న చోట కనిపిస్తుంది. ఒక మిత్రుడు నేలలేని దేశం అని కవిత సంపుటి వేశాడు, సంకలనం వేశాడు. నేలలేని దేశం, అసలుకి ప్రపంచంలో నేలలేని మనిషే ఉంది. భూమి లేకపోయినా, సొంత భూమి లేకపోయినా, పట్టభూమి లేకపోయినా, చచ్చిపోయినప్పుడైనా కనీసం 6 అడుగుల జాగా ఎక్కడో దగ్గర ఇస్తారు. ఓకే, ప్రభుత్వ భూమి అయినా ఉంటుంది. ప్రభుత్వ భూమి కూడా లేకపోతే కనీసం వాగులోకి పోయి, పారుతున్న వాగులోకి పోయి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ నీళ్లు లేని దగ్గర గుంతలోని బొందలోని అందులో పెడతాం. అట్లాంటిది నేలలేని దేశం ఒకటి ప్రపంచంలో ఉంది. దీని గురించి మన ఆలోచన ఏమైనా చేస్తామా, చేయాలా? ఇది మన బాధ్యత కదా, మనిషిగా, పౌరుడిగా మన బాధ్యత కదా. అంటే ఒక మనిషి విలువ ఒకటి ఉంటుంది. ఏమిటి మనిషి విలువ అంటే,
మంచితనాన్ని కోరుకోవడం మనిషి విలువ. విలువలు అంటాం కదా. బిడ్డ ఏడుస్తుంది, చిన్న బిడ్డ పసిబిడ్డ ఏడుస్తుంది. పసిబిడ్డ ఏడవటం, తల్లి పాలివ్వటం ఒక విలువ. ఆ బిడ్డకి, ఏడ్చే బిడ్డకి పాలివ్వటం తల్లి విలువ. ఒక విద్యార్థి విద్య నేర్చుకోవడం ఒక విలువ. ఒక టీచర్ విద్య చెప్పడం ఒక విలువ. మనం మంచి విలువలు అని చెప్తూ ఉంటాం కదా. ఏమిటి విలువ అంటే అర్థం ఏమిటి? వాల్యూస్ గురించి చెప్పేటప్పుడు సహజమైన పాటించదగిన విలువలు, మంచి మనుషులు పాటించదగిన విలువలు. మనం అందరం మంచి మనుషులు. ఒక విలువ మనకేముందంటే, తోటివాడు బాధపడుతుంటే అయ్యో పాపం అనట. ఎవడికి చేతనైంత వాడు, ఆజాద్కు చేతనైంది, ఆయన టీంకు చేతనైంది ఒక సభ పెట్టాడు. చరణ్ ఒక కవిత రాశాడు. లావణ్యం మొన్న ఒక అద్భుతమైన కవిత రాసింది మా పిహెచ్ఎస్ కాలం. ఇంకోరు వాళ్ళేమి ఉద్యమంలోకి రాకపోవచ్చు, ధర్నా చేయకపోవచ్చు, లాఠీ చార్జ్ తినకపోవచ్చు, లేదా బాష్పవాయు గోళాలు వస్తుంటే చేతుల్లో పట్టుకొని మళ్ళీ తిరిగి విసురు వేయకపోవచ్చు. కానీ వాళ్ళు కవిత రాశారు. ఒకడు వ్యాసం రాస్తారు, ఒకరు ఉపన్యాసం ఇస్తారు, ఒకరు ఇంట్లో కూర్చొని తమ పిల్లలతో, భార్యాభర్తతో మాట్లాడతారు. అయ్యో పాపం, ఇజ్రాయిల్ వాళ్ళు చచ్చిన 2 పిల్లల శవాలని ఒక మనిషి 2 చేతుల్లో పట్టుకుని ఇలా వెళ్తున్నాడే అని వాడు పేపర్ చదివి పిల్లలతో చెప్తాడు. చాలు, అంతే చాలు. తమ పిల్లలకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆ ఇజ్రాయెల్లో 2 పిల్లలు చచ్చిపోయారు. ఈ పిల్లలు ఆలోచిస్తారు, ఎందుకు చచ్చిపోయారు ఈ పిల్లలనే ఆ ప్రశ్న మొదలైనప్పుడు ఆ ప్రశ్నకి జవాబు వెతుక్కోవడం కోసం వాడు ఎక్కడికి వెళ్ళారు. మీరు చూస్తున్నారు కన్నీళ్ళు. అసలు నేను కవిత్వం రాయడం 4 ఏళ్ళు అయింది. కవిత్వం రాయడం మానేశాను. తక్షణ స్పందనగా పోయిటరీ వస్తుంది. కవిత్వం రాయకుండా ఉండలేను నేను. కానీ 4 ఏళ్ళుగా మానేశాను. నేను కవిత్వం రాస్తే కొందరికి బాధ, నేను కవిత్వం రాస్తే ప్రభుత్వానికి బాధ, నేను కవిత్వం రాస్తే జడ్జికి బాధ. నేను కండిషన్ బెయిల్లో ఉన్నా. ఇప్పుడు కండిషన్ బెయిల్లో ఉన్నాక నేను కవిత్వం రాసి పేపర్ పంపాను అనుకో, రేపు ఈ పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ఎక్కడ దగ్గర ఉంటారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ పేపర్ కటింగ్ తీసుకెళ్లి జడ్జి ముందు పెడతారు. జడ్జి ముందు పెడితే కండిషన్ బెయిల్ ఎత్తేస్తారు వాళ్ళు. మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి వెళ్ళిపోయి నేను జైల్లో కూర్చోవాలి. కనుక కవిత్వం రాయడం 4 ఏళ్ళ నుంచి ఆపేసింది. కానీ కన్నీళ్ళు రాకుండా ఉంటాయా? పాలింకి పోయినట్లు కన్నీళ్ళు ఇంకిపోతాయి ఒక్కొక్కసారి. కానీ కన్నీళ్ళు ఈ అవకాశం లేదు ఏ మనిషికి కూడా. ఎంత రాయి అయినా ఎప్పుడో ఒకసారి వాడు మనసులోనైనా ఏడుస్తాడు. మనం అంటాం వీడు రాయి, వీడు ఏడవడు అంటాం కదా. మనసులోనైనా ఏడుస్తారు వాళ్ళు ఖచ్చితంగా. బయటికి నీళ్లు రాకపోవచ్చు. కనుక నీళ్లు రాకుండా ఉండవు కదా. కవిత్వం రాయలేకపోయినా నీళ్లు రాకుండా ఉండవు. నీళ్ళు వస్తాయి. ఎన్నిసార్లు పాలస్తీనా సందర్భంలో నీళ్ళు వచ్చాయి, అందరికీ వస్తుంది. ఈ నేల లేని దేశం కోసం ఈ సంభాషణ, ఈ నేల లేని దేశం కోసం ఈ సంభాషణ. ఏం చేసింది ఈ దేశం? ఇప్పుడు సార్ కొంత చెప్పాడు కదా. ఈ కొద్ది హిస్టరీ మూలాలు. యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? అనగనగా రాజు అడవికి వెళ్ళాడని మన కథలు చదువుతాం చిన్న. అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడు? అక్కడ ఒక రాజ్యం ఉంటుంది కనుక. అక్కడ రావణాసుడు రాజ్యం ఉంటుంది, అక్కడ ఇడింబ రాజ్యం ఉంటుంది, అక్కడ నరకాసుడు రాజ్యం ఉంటుంది, అక్కడ మహానుభావుడు అరవైకుంఠపురంలో ఉన్నటువంటి ఆయన వామన అవతారంలో వచ్చి ఒకని తల మీద కాలు పెడతాడు. వాడిది ఒక రాజ్యం ఉంటుంది. అందరికీ రాజ్యాలు ఉంటాయి. అందరికీ రాజ్యాలు ఉన్నప్పుడు మరి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి అనగనగా రాజు అడవికి వెళ్తాడంటే రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్తాడని అర్థం. ఈ అనగనగా యుద్ధం ఎందుకు జరుగుతుందంటే రాజ్యం కోసమే జరుగుతుంది. అయితే వలసల కోసం, లేకపోతే రాజ్యం కోసం. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? ఇప్పుడు దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? పాకిస్తాన్కు మనకు యుద్ధం ఎందుకు జరిగింది? చైనాకు మనకు యుద్ధం ఎందుకు జరిగింది? భూమి కోసం, అంటే రాజ్యం కోసం, లేదా పెట్టుబడి కోసం. పెట్టుబడిని ఒక చోటు నుంచి మరో చోటికి ప్రవహింపజేయడం కోసం యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ దేశం అనేది నేలలే లేని దేశం ఏమిటి? దేశం అంటే పాలస్తీనా అంటే ఏమిటి? ఏ ప్రాంతాన్ని కలిపి పాలస్తీనా అనాలి? పశ్చిమ ఒడ్డు ఉంది, మధ్యధరా సముద్రం అని. మీరు వరల్డ్ మ్యాప్లో తీసి చూస్తే ఇట్లా మధ్యధరా సముద్రం ఉంటుంది. ఆ మధ్యధరా సముద్రం పశ్చిమ ఒడ్డు ఉంటుంది. ఆ ఒడ్డును వెస్ట్ బ్యాంక్ అని ఒక చిన్న ప్రాంతం, ఇది ఒకటి. గాజా స్ట్రిప్ అని ఇంకో ప్రాంతం ఉంటుంది ఇటువైపు. ఈ రెండింటిని కలిపి పాలస్తీనా. ఇప్పటికి మనం అనుకుందాం కాస్త. ఇంత మాత్రమే కాదు, పాలస్తీనా మ్యాప్ చాలా పెద్దది, చాలా పెద్దది నిజాన్ని. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ దేశం అనేవాళ్ళం కదా. ఈ హైదరాబాద్ దేశం పోయి ఆంధ్రప్రదేశ్లో కలిసింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇప్పుడు తెలంగాణ. ఒక పెద్ద ప్రాంతంగా ఉన్నటువంటిది
ఎన్నడూ దానికి ఒక భౌగోళిక నిర్మాణం లేనటువంటిది ఒక 2 ప్రాంతాల పేర్లు మీకు చెప్పాను. ఈ 2 ప్రాంతాలు అనుకుందాం కాసేపు. దీని రాజధాని ఏమిటి? సమాధానం లేదు. ఒక దేశం, ఒక ప్రాంతం ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి ఏదో రాజధాని ఉంటుంది కదా, ఉండాలి కదా. ఐక్యరాజ్యసమితి గుర్తించింది కదా, ఇది ఒక ప్రాంతాన్ని గుర్తించింది కదా. కొన్నిసార్లు జెరూసలేం, కొన్నిసార్లు రమల్లా, ఏదో ఒక ప్రాంతం. తాత్కాలిక రాజధానులు మనం ఎప్పుడో 300-400 సంవత్సరాల కిందట రాజధానులు మారుతూ ఉండేవి చరిత్రలో చదువుకున్నాం. కానీ ఆధునిక ప్రపంచంలో కూడా రాజధానులు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు రాజధానులే లేకుండా పోతాయి. ఆ దేశానికి రాజధాని లేకుండా పోయింది. ఇక్కడ అరబ్బులు నివసిస్తారు 83%, వెస్ట్ బ్యాంకులు. యూదులు నివసిస్తారు 17%. లెక్కేసుకోండి మీరు. 83% అరబ్బులు, 17% యూదులు. ఎక్కడ? వెస్ట్ బ్యాంకులు. నెక్స్ట్ కిందికి గాజా స్ట్రిప్లోకి వద్దాం. ఇక్కడ పాలస్తీన్ అరబ్బులు 93.4% నివసిస్తారు. యూదులు 6% నివసిస్తారు. అక్కడ 17, ఇక్కడ 6, 2 కలిపితే 23%. ఓకే, మరి మిగతా శాతం అంతా చిన్న చిన్న క్రైస్తవులు, వాళ్ళు వీళ్ళు చిన్న పర్సెంటేజ్. ఇక్కడ మతాలు, వెస్ట్ బ్యాంక్లో ముస్లింలు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. ముస్లింలు 75% ఉన్నారు, యూదులు 17% ఉన్నారు, ఇతరులు 8% ఉన్నారు. గాజా స్ట్రిప్లో ముస్లింలు 98% ఉన్నారు, క్రిస్టియన్లు 7% ఉన్నారు, యూదులు 0.6, 0.7, 0.6. ఎక్కడ? గాజా స్ట్రిప్ 98 ముస్లిం. చీమా నన్ను ఎందుకు గుట్టావు అని ప్రశ్న వేసుకుంటే, చీమ ఎందుకు గుర్తుంది? నీవు అందులో ఏలు పెడితే కుట్టదు. తన గుట్టలో, తన పుట్టలో ఏలు పెడితే కుట్టదు. పాము ఏ జంతువు అయినా మన దగ్గరకు వచ్చి కరవదు, మనల్ని ఇబ్బంది పెట్టదు. దాన్ని మనం ఇబ్బంది పెడుతున్నాం అనుకున్నప్పుడు అది అటాక్ చేస్తుంది. పాము కూడా మనల్ని కరవదు. మన కాళ్ళ శబ్దం వినిపిస్తే దానికి విపరీతమైన భయం పాము. మీరు పశువుల కాసిన వాళ్ళు, వ్యవసాయ పనులు చేసిన వాళ్ళు ఉండి ఉంటారు. విపరీతమైన భయం, పరిగెత్తుకుంటూ పోతుంది. ఎప్పుడైతే దానికి మన మీద కాలేస్తామో అప్పుడు దానికి తగులితే మనం కాటేయడానికి వస్తుంది. కనుక మరి ఈ ప్రాంతం 97%, 98% ఉన్నటువంటి ఈ ప్రజలు ఉన్న ప్రాంతంలోకి ఎవరెందుకు వెళ్ళారు? ఎవరికి ఏం అవసరం వచ్చింది? ఇక్కడ వ్యవసాయక ఉత్పత్తి ఏం జరుగుతుంది? అలివు, నిమ్మ తోట, కూరగాయలు, పశుమాంసం, పాల ఉత్పత్తులు. ఆ దేశ భౌగోళిక స్థితి తెలిస్తే తప్ప మనకి అక్కడ యుద్ధం ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. ఆ దేశం దేని మీద ఆధారపడి బతుకుతుంది, ఉత్పత్తి ఎక్కువగా దేని మీద ఉన్నది అని చూస్తే అక్కడ పారిశ్రామిక రంగం, చిన్న తరహా పరిశ్రమలు, వస్త్రాలు, సబ్బులు, హస్తకళలు, పగడాల ఆభరణాలు. ఇది చాలా అద్భుతమైన కళ. ప్రపంచంలో చాలా అరుదుగా పగడాలతో ఆభరణాలు చేసే కళ అది పాలస్తీనాలో ఉంది, ఇంకెక్కడ లేదు. మీరు పాలస్తీనాలో ఉన్నటువంటి హస్తకళలు చూస్తే ఆశ్చర్యపోతాం. ప్రపంచంలో ఏ దేశంలో అట్లాంటిది. ఈ భౌగోళిక స్వరూపంలో ఇక్కడి ప్రభుత్వం ఏమిటి? వ్యవసాయం చూసాం, జనాభా చూసాం, పారిశ్రామిక రంగం చూసాం. ఇక్కడి ప్రభుత్వం ఏమిటి? ఇజ్రాయిల్ ఆక్రమణలో లేనప్పుడు అంటే 1994లో కొన్నాళ్ళు యాసర్ అరాఫత్ ఇట్లా పెద్ద రుమాలు కట్టుకొని ఉండేవాళ్ళు. మేము ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు అంటే 94 ఆ టైంలో ఇంటర్మీడియట్ చదివి డిగ్రీకి వస్తున్న రోజుల్లో ఉదయం పత్రిక మీద సండే మ్యాగజైన్ వస్తూ ఉంటే ఆ పత్రిక మీద యాసర్ అరాఫత్ బొమ్మ వేసి చరిత్ర మొత్తం రాసేవాళ్ళు. స్పెషల్ దేనికి? గ్రూప్ 1 సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు చదువుకోవడం కోసం దిక్సూచి వచ్చేది. అప్పుడు చదువుకున్న చరిత్ర మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటే అరాఫత్ అనేవాడు దానికి దేశానికి కొన్నాళ్ళు నాయకుడు. ఎన్నో పోరాటం చేశాడు, ఎన్నో రోజులు పోరాటం చేసి 94లో ఒక ప్రభుత్వం ఏర్పడింది అక్కడ. ఇక్కడ వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ఈ 2 ప్రాంతాల ప్రాతిపాదిక ప్రాంతం ఏదైతే ఉన్నదో దీన్ని ఒక రాజ్యంగా ఏర్పాటు చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఐక్యరాజ్యసమితిలో కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు అమెరికాకు అనుకూలంగా ఉంటారు, కొందరు ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటారు, కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు, అన్ని చోట్ల చెడ్డ వాళ్ళు ఉంటారు. 1913లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జర్మనీ ఓడిపోయాక ఇంగ్లాండ్ జర్మనీ మీద ఇంతకుముందు సార్ చెప్పాడు కదా,
ఎవడైతే యుద్ధానికి కారణమయ్యాడో యుద్ధానికి కారణమైన వాడి మీద అపరాధం వేయటం. నీవు ఇన్ని వేల పౌండ్ల డబ్బును మాకు చెల్లించాలి యుద్ధ ఖర్చుల కింద అని జర్మనీ మీద అపరాధం వేస్తే, ఆ తర్వాత హిట్లర్ వచ్చాక హిట్లర్ ఏం మొదలు పెట్టాడంటే, మనం అప్పు కట్టవలసిన అవసరం లేదు, అపరాధం కట్టవలసిన అవసరం లేదు, వీఆర్ ద ఆర్యన్స్. ఈ ప్రపంచంలో మనమే నిజమైన ఆర్యులం, మనమే నిజమైన ఆర్యులం కనుక ప్రపంచాన్ని పరిపాలించే శక్తి మనకే ఉంది కనుక ఈ దేశంలో ఉన్న యువతరాన్ని అంత ఆ దేశంలో ఉన్న యువతరాన్ని అంతా అడ్రస్ చేశాడు. హిట్లర్ అడ్రస్ చేసి దొంగలని, దగాకోర్లని, దోపిడిదారులని, సైన్యం నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ ఏకం చేసి ఒక పార్టీ పెట్టి జర్మన్ నాజిజాన్ని పెంచి పోషించాడు. పెంచి పోషించి రెండో ప్రపంచ యుద్ధానికి కారణమవుతుంది. ఈ మొత్తం క్రమంలో ఏం జరిగిందంటే 1913 నుంచి 14, 15, 16, 1919లో యుద్ధం ఆగిపోయిన తర్వాత మెల్లగా జర్మన్లో యూదుల మీద అటాక్ మొదలైంది. ఒక్కసారి రెండో ప్రపంచ యుద్ధం కాలంలోనే జరిగింది కాదు, ఇది ఒక 20 సంవత్సరాల కాలం జరిగింది. ఈ అటాక్ జరుగుతుంటే యూదులు ఎక్కడెక్కడ పారిపోతూ ఉన్నారు. మీరు ఒక్కసారి గూగుల్ ఇంటికి వెళ్ళినాక గూగుల్ సెర్చ్ చేయండి, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎంతమంది అని కొట్టండి. కొట్టినాక నోబెల్ ప్రైజ్ విన్నర్స్ లో హౌ మెనీ యూత్స్ అని కొట్టండి. 80% యూదులే ఉన్నారు. చాలా తెలివికల్లో సైంటిస్టులు అందరూ ఉన్నోళ్ళు, ప్రపంచం మారాలని కోరుకున్న వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు, శాస్త్రానికి అనుకున్న వాళ్ళు, మతానికి ఎదురొట్టి నిలబడిన వాళ్ళు, ఇంతమంది ఆ మతంలో పుట్టారు. అంత మాత్రాన వాళ్ళు చెడ్డోళ్ళు కాదు. కొందరు చెడ్డోళ్ళు అయినంత మాత్రాన, ఇవాళ ఇజ్రాయెల్ చెడ్డోళ్ళు మాత్రాన అక్కడ పుట్టిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు కదా. అట్లాంటి తెలివికల్లా వాళ్ళు వ్యక్తులు ఎక్కువ మంది పుట్టినటువంటి మతం. అందుకే ఆనాడు జర్మనీ దేశంలో హిట్లర్కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి ప్రపంచమంతా విస్తృతమైన ప్రచారం చేసిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళను అక్కడి నుంచి వెలివేయటం, వాళ్ళను చంపేయటం, హననం, సామూహిక హననం, 60 లక్షల మందిని గ్యాస్ పొయ్యిల్లోకి పంపించేసి హననం చేసేసారు. ఈ క్రమంలో పారిపోయారు, ఎక్కడికక్కడ విదేశాలకు పారిపోయారు. మీరు చూడండి, కార్ల్ మార్క్స్ ఎక్కడ నుండి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశారు, క్యాపిటల్ ఎక్కడ నుండి రాశారు, లండన్లో నుండి రాశారు. ఆయన మొత్తం రాజకీయ ఎకనామిక్స్ నేర్చుకున్నదంతా కూడా లండన్ నుంచి ఈ ప్రపంచంతో సంభాషించారు. కనుక అట్లా విస్తృతంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి దేశమే లేని ప్రాంతం, ఒక రకంగా చూస్తే నేలనే లేని దేశం, నేలనే లేని ప్రజలు ఎవరు అనే ప్రశ్నకు వస్తే ఇదో వీళ్ళు. అయితే ఇంగ్లాండ్ ప్రపంచానంతా పరిపాలించిన ఈ రవి అస్తమితం బ్రిటిష్ ఉన్నారు. పాలస్తీనా భూభాగం కూడా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోనే ఉంది. 1922లో నానాజాతి సమితి ఏర్పడినప్పుడు ఒక చర్చ ముందుకొచ్చింది. ఏం చర్చ ముందుకొచ్చిందంటే, నేలనే లేని యూదులు ఉన్నారు కదా, ఈ యూదులకు ఒక నేల ఇద్దాము. నానాజాతి, అన్ని జాతుల కలయికతో ఏర్పడిన సమితి. అందుకే నేలనే లేని ఈ ప్రజలు వీళ్ళు మేధావులుగా ఉన్నారు. ఇంగ్లాండ్ను ప్రభావితం చేయగలరు, అమెరికాని ప్రభావితం చేయగలరు, రష్యాని ప్రభావితం చేయగలరు, ఫ్రాన్స్ను ప్రభావితం చేయగలరు. అన్ని దేశాల్లో వీళ్ళు ఉన్నారు కనుక ఆయా దేశ అధ్యక్షులని, అధినేతల్ని ప్రభావితం చేయగలిగిన సామర్థ్యం ఉండటం మూలంగా వీళ్ళ గురించి సమాజానికి సానుభూతి ఏర్పడింది, ప్రపంచానికి సానుభూతి ఏర్పడింది. ఆ సానుభూతి ఏర్పడినప్పుడు వీళ్ళని ఎక్కడ ఉంచితే బాగుంటుంది తెలివి కల్లోలను అనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు సార్ చెప్పినట్లు ప్రపంచంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి ఉంచడానికి, కానీ తీసుకెళ్ళి కరెక్ట్గా పాలస్తీనా దగ్గర ఎందుకు ఉంచాలనుకున్నారు అంటే, మీరు పాలస్తీనా భూభాగం చుట్టూ చూస్తే అరబ్ కంట్రీస్ అంటారు, అరబ్ దేశాలు అన్ని అరబ్ ముస్లిం కంట్రీ. ఈ ముస్లిం కంట్రీల వీణ మనము ఎప్పటికీ అజమాయిషి కలిగి ఉండాలంటే ఈ ప్లేస్ను మనం ఎంపిక చేసుకోవాలి. ఈ తెలివి కల్లోళ్ళు ఇక్కడ ఉంటే టెక్నాలజీ నెక్స్ట్ ఇజ్రాయెల్ చరిత్రలోకి వస్తాయి. ఇజ్రాయెల్ చరిత్రలోకి వచ్చినా అసలు టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తుంది కదా. ఇప్పుడు ఏంటి సెల్ ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది కదా. ఓకే, సో అట్లా ఈ తెలివి కల్లోళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉంచాలని ప్రపంచం అంతా అనుకుని కుట్ర చేసి పాలస్తీనా ప్రజల నెత్తి మీద ఉద్యారు. 23 సెప్టెంబర్ 29 నుండి 1948 వరకు ఇంగ్లాండ్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం న్యాయంగా దక్కవలసిన సార్వభౌమాధికారం దక్కకుండా ఆ సార్వభౌమాధికారాన్ని లాగేసుకొని 1947 ఆగస్టులో యుఎన్ఓ ఈ ప్రాంతాన్ని ఒక ప్రాంతంగా గుర్తించింది. గుర్తించినా కూడా పాలస్తీనా దేశంగా ప్రకటించకుండా
ఈ ఇంగ్లాండ్ మనసులో ఒక కుట్ర ఉంది. ఏం కుట్ర ఉంది ఇంగ్లాండ్కి అని అంటే, అక్కడ వీళ్ళని పెట్టాలి, ఈ ప్రజలను అక్కడ ఉంచాలి, యూతులను తీసుకెళ్ళి ఒక దేశంగా వాళ్ళకి ఇయ్యాలి అనే కుట్ర ఉంది కనుక దాన్ని మధ్యంతరంగా వదిలేసి ఇటు అటు ఏం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 48లో ఇజ్రాయెల్ ఒక దేశంగా ప్రకటించాలి. ఈ దేశంగా ప్రకటించాక ఆ పక్కనే ఉన్నటువంటి అరబ్ దేశాలు ఉన్నాయి కదా, ఈజిప్టు లాంటి దేశాలు, ఇజ్రాయెల్ వీటికి మధ్యలో అంటే పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, ఈ 2 ప్రాంతాలని దేశంగా ప్రకటించకుండా మీరేం చేశారు? ఇజ్రాయెల్ అని ఒక దేశంగా ప్రకటించారు. ఎప్పటి నుంచో ఉన్న ప్రాంతాన్ని దేశంగా ప్రకటించలేదు. ఆ కోపంతో ఏం చేశారు? అరబ్ దేశాలు వీళ్ళకి సపోర్టుగా యుద్ధానికి వెళ్ళాయి. ఇజ్రాయెల్కు వాళ్ళకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కొద్ది కాలంలోనే ఈజిప్ట్ ఏం చేసిందంటే ఈ ప్రాంతాన్ని, పాలస్తీనా అని మనం ఏదైతే చెప్తున్నామో ఈ గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని కొంత స్వాధీనం చేసుకున్నారు. జోర్డాన్ మరికొంత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1949 వరకు పాలస్తీన్లకి ఒక దేశం లేకుండా, ఏమి లేకుండా జోర్డాన్ ఏం ప్రకటించిందంటే ఐక్యరాజ్యసమితిలో మేము వాళ్ళకి మా సభ్యత్వం, పౌరసత్వం ఇస్తాం, మా పౌరులు మేము వీళ్ళని గుర్తిస్తాం అంటే అప్పుడు వీళ్ళు ఏమన్నారు? కొన్ని రోజులు మీ పౌరులుగా, కొన్ని రోజులు ఇంగ్లాండ్ పౌరులుగా, కొన్ని రోజులు ఆ పౌరులుగా బతకడం ఏంటి? మేము కదా మూలవాసులం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం, కనుక మూలవాసులుగా మాకు దేశం ఇవ్వాలి అని చెప్పి దాని నుంచి బయటపడడానికి 1967, 65, 66 నుంచి జరిగిన ప్రయత్నాల్లో భాగంగా 67లో అక్కడ ఏర్పడినటువంటి ఒక సంస్థ, 64లో ఏర్పడిన PLO, మొట్టమొదలు పాలస్తీనా కోసం, స్వాతంత్రం కోసం, హక్కుల రక్షణ కోసం పాలస్తీనా విమోచన సంస్థ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు 64. అప్పటి వరకు వాళ్ళ గురించి మాట్లాడే నాదుడే లేదు, ప్రపంచానికి చెప్పే నాదుడే లేదు. ఈ 64 నుంచి మొదలైన ఈ పోరాటం మెల్లగా ఒకవైపు యాసర్ అరాఫత్ నాయకత్వంలో మేధావుల మద్దతు ఉన్నది, విద్యార్థుల మద్దతు ఉన్నది, కొంత సమాజం మద్దతు ఉన్నది, ప్రపంచం మద్దతు ఉన్నది. ఈ మొత్తం మద్దతున్న సమయంలో, పోరాటం నడుస్తున్న సమయంలో 84, 85 వచ్చే నాటికి ఇజ్రాయెల్ ఒక పెద్ద కుట్ర చేసింది. ఇప్పుడు ఏదైతే హమాస్ అనే నెపం మీద పాలస్తీనా మీద దాడి చేసింది కదా, ఈ హమాస్ అనేటటువంటి సంస్థని డబ్బులిచ్చి ఏర్పాటు చేసి యాసర్ అరాఫత్ నాయకత్వాన్ని దెబ్బగొట్టడం కోసం గూఢాచారి సంస్థ, ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ కుట్ర చేసి ప్రోత్సహించి కొద్ది మందికి ఆయుధాలు ఇచ్చి, డబ్బు ఇచ్చి తయారు చేసి పెట్టింది ఇతనికి వ్యతిరేక. ఎందుకంటే ఇతడు గట్టిగా ఉంటే, బలంగా ఉంటే ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతున్నాడు. అసలు దేశమే లేనటువంటి ఒక మనిషి వెళ్ళి ఆ ప్రాంతం తరఫున ఐక్యరాజ్యసమితిలో ఉపన్యాసం ఇచ్చాడు. ప్రపంచంలో మొట్టమొదటి సంఘటన అదే నాకు తెలుసు. కనుక ఈయనను దెబ్బ కొట్టాలని ఆ కుట్ర చేశారు. ఇవాళ ఏమంటున్నారు? వాళ్ళు వచ్చి మా మీద దాడి చేశారు కనుక మేము ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తున్నాం అంటున్నారు. అసలు వాళ్ళని పోషించింది మీరు చూడండి, మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక దేశ అధినేత మీద అదే దేశంలో గూఢాచారి సంస్థ, ఒక CIA, అమెరికా, లేకపోతే ఇంకోటి వెళ్ళి ఇంకొకరిని తయారు చేస్తారు. సద్దాం హుస్సేన్ వ్యతిరేకంగా ఒకరిని తయారు చేస్తారు. బిన్ లాడెన్ ఒకప్పుడు ఒకరిని వ్యతిరేకంగా తయారయ్యాడు. బిన్ లాడెనే ప్రమాదం అనుకున్నప్పుడు బిన్ లాడెన్ చంపేశాడు. ఇట్లా చేసుకుంటూ వచ్చి 2007లో ఈ హమాస్ గాజా స్ట్రిప్ను పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడ మధ్యధరా సముద్రం, అటు ఈజిప్టు, జోర్డాన్, ఈ దేశాల మధ్యన జరిగే వ్యాపారం, ఆ వ్యాపార నౌకలు వెళ్తున్నప్పుడు వాటి మీద దాడి చేయటం, వాటిని స్వాధీనం చేసుకోవటం, యూరప్ దేశాలకు సంబంధించిన నౌకలకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు అప్పుడు వీళ్ళకి ఆ పెయిన్ ఏందో తెలిసి వచ్చింది, ఆ బాధ ఏందో తెలిసింది. అంటే నీ వ్యాపారానికి అడ్డంకిగా వాళ్ళు ఉన్నారు కనుక హమాస్ అనేటటువంటి వాళ్ళని లేకుండా చేస్తే తప్ప ఇక్కడ మనం సంపూర్ణమైన వ్యాపారం చేయలేము అనే నిర్ణయానికి వచ్చారు ప్రపంచం అంతా. ఇక ఇజ్రాయెల్, ఇక్కడి వరకు మనం పాలస్తీనా చూస్తే, ఇజ్రాయెల్లోకి వస్తే ఇక్కడ ఉండే పెద్ద నగరం జెరూసలేం, మనందరికీ తెలిసిన నగరం. దీని రాజధాని టెల్. జుడాయిజం 82% ఉంటారు, జూస్ మతం, ఇస్లాం 14% ఉంటారు, క్రిస్టియన్లు 2% ఉంటారు. ఇక్కడ అక్షరాస్యత 92%. చదువుకున్న వాళ్ళ శాతం అక్షరాస్యత
37%. పాలస్తీనాలో అక్షరాస్యత 37%. ఇక్కడ 92%. ఇక్కడ వ్యవసాయం నిమ్మ, కూరగాయలు, పత్తి, మాంసం. ఒక వాణిజ్య పంట ఉంది, అక్కడ లేని వాణిజ్య పంట ఇక్కడ ఉంది. పత్తి అనే వాణిజ్య పంట పాలస్తీనాలో లేదు. పరిశ్రమలు, టెక్నాలజీ, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న టెక్నాలజీ. మీరు ఏ వెపన్కు కావలసిన చిన్న ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, AK-47 నుంచి మొదలు పెడితే అణుబాంబు వరకు కావాల్సిన టెక్నాలజీని అంతా ప్రపంచానికి సప్లై చేయగలిగిన శక్తివంతమైన దేశం ఇజ్రాయెల్. మనం వాడుతున్న సెల్ ఫోన్, ఇక్కడ సెల్ ఫోన్ మన చేతిలో ఉంది. ఈడ సెల్ ఫోన్ ఈడ పెడితే అసలు నేను ఏం మాట్లాడుతున్నానో మొత్తం ఇజ్రాయెల్లో ఉండి వినగలుగుతాయి. ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఒక ఇన్స్ట్రుమెంట్ అందులోకి ఎంటర్ చేస్తే చాలు, మనందరి జీవితాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అట్లాంటి టెక్నాలజీని కనిపెట్టారు, ఆయుధాలు కనిపెట్టారు, కంప్యూటర్లకు సంబంధించింది, సెల్ ఫోన్లకు సంబంధించింది. ఈ ప్రపంచం అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది కనుక అనివార్యంగా ప్రపంచం అంతా ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి. ప్రపంచం అంతా అంటే ఐ మీన్ కోట్ అండ్ కోట్ ప్రపంచం. అమెరికా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, కెనడా, ఈ అభివృద్ధి చెందిన G7, G20 కంట్రీలు ఉన్నాయి కదా, ఈ దేశాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రతిదానికి వాళ్ళని డిపెండ్ కావాలి. వీడు ఎన్నికల్లో గెలవాలన్నా వాళ్ళని డిపెండ్ కావాలి. అందుకోసమే ఇది టెక్నాలజీలో అతిపెద్ద దేశం. భౌగోళిక స్వరూపం సరే, మధ్యధరా సముద్రం తూర్పు అంచున ఉండేటటువంటి చిన్న ప్రాంతం ఇది. ఈ తూర్పు అంచు నుంచి ఒక చరిత్ర ఏం చెప్తున్నారంటే, ఎవరు ఈ మితవాదులు, రైతు మితవాదులు ఉన్నారు కదా, ఒక చరిత్ర చెప్తున్నారు. ఎప్పుడో పూర్వకాలంలో, అది ఎంత నిజమో కొద్దిగా వెరిఫై చేసుకోవాలి సార్. మీరు ఒకసారి తర్వాత చెప్పండి, మీరు కూడా వెరిఫై చేయండి. ఏమంటున్నారంటే క్రీస్తు పూర్వం 12వ శతాబ్దం, క్రీస్తు పూర్వం దాదాపు అది 1000, 2000 అంటే 3000 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 12వ శతాబ్దంలో ఇక్కడ ఇబ్రూ రాజ్యం, ఈ ఇబ్రూ రాజ్యంలో యూదులు ఉండేవాళ్ళు అంటున్నారు. ఇది నేను రాత్రి సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర ప్రపంచ దేశాల చరిత్ర అని ప్రజాశక్తిలో ఒక పుస్తకం వేశారు. మీరు ఆ పుస్తకం కొనుక్కోండి మిత్రుల, అందరి దగ్గర ఉండాలి. ఒక 300 పేజీల పుస్తకం. మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఏ దేశం ఏమిటి అని భౌగోళిక స్వరూపం తెలిసి ఉండాలి, మన చుట్టూ భౌగోళిక స్వరూపం తెలిసి ఉండాలి. మావో ఒక మాట అన్నాడు, నీవు ఈ ప్రపంచాన్ని మార్చాలని బయలుదేరితే, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఈ ప్రపంచాన్ని మార్చాలని బయలుదేరితే స్థూలంగా ఈ 1000 ఏళ్ళ ప్రపంచ చరిత్ర నీకు తెలిసి ఉండాలి, నీ దేశ చరిత్ర తెలిసి ఉండాలి. స్థూలంగా, సూక్ష్మంగా నీవు ఏ ప్రాంతాన్ని మార్చాలనుకున్నావో ఆ ప్రాంతపు చరిత్ర సూక్ష్మంగా 100 సంవత్సరాల చరిత్ర తెలిసి ఉండాలి. 100 సంవత్సరాల చరిత్ర నీకు తెలుసుంటే నువ్వు మార్చగలుగుతావు, లేకపోతే మార్చలేవు. అందుకే చరిత్రని వెరిఫై చేయడానికి, అప్పుడప్పుడు మనకి ఏమైనా డౌట్ వస్తే చూసుకోవడానికి ఒక పుస్తకం మన చేతిలో ఉండాలి కనుక ప్రపంచ దేశాల చరిత్ర అనేది ఆ బుక్. నేను ఆ బుక్లో చూశాను, నెట్లో చూశాను, ఇంకొక పేపర్, ఒక సెమినార్ పేపర్లో చూశాను. మూడింట్లో స్థూలంగా ఉన్న పాయింట్ ఇది ఒకటి ఉన్నది. ఎప్పుడో యూదులు అక్కడ క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలో ఉన్నారు. ఈ ఉండి ముస్లింల పరిపాలన వలన అక్కడున్న యూదులు పారిపోయారు. దాదాపు ముస్లింలు ఈ 19వ శతాబ్దం వరకు ముస్లింల పరిపాలన ఉన్నది, ఎందుకంటే మెజారిటీ ముస్లింలు. ఈ క్రీస్తు శకం 135 నాటికి చాలా మంది యూదులు చల్లా చెదురయ్యారు, క్రీస్తు శకంలోకి వచ్చేసారు. క్రీస్తు పూర్వం నుంచి కాన్స్టాంటిన్ చక్రవర్తి అనేవాడు, కాన్స్టాంటిన్ చక్రవర్తి ఆ ప్రాంతాన్ని పరిపాలించిన వాడు క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకోవటం వలన పాలస్తీనా మొత్తం, అక్కడ జెరూసలేం క్రిస్టియన్లకి పవిత్ర స్థలమైంది. క్రీస్తు శకం 634 నుంచి 20వ శతాబ్దం వరకు, అంటే 1900 సంవత్సరం చివరి వరకు ఈ ప్రాంతాన్ని ముస్లింలు పరిపాలించారు. 19వ శతాబ్దం ప్రారంభమైన తొలినాళ్లలో జియోనిస్ట్ ఉద్యమం మొదలైంది మనకు తెలుసు. అంటే యూదుల దురాభిమానం. ఎవడైనా అభిమానించవచ్చు, ఎవడి మతాన్ని వాడు అభిమానించవచ్చు, ఎవడి కులాన్ని వాడు అభిమానించవచ్చు, ఎవడి జాతిని వాడు అభిమానించవచ్చు, తప్పేం కాదు. కానీ ఇతర మతాల మీద, ఇతర కులాల మీద, ఇతర జాతుల మీద దురభిమానం ఉండటం కదా, అది తప్పు. ఈ దురభిమానంతో వీళ్ళు ప్రారంభమయ్యారు. ఈ ఉద్యమ ఫలితంగా మనం ఇంతకుముందు చెప్పిన 1920ల నాటికి అనేక ప్రాంతాల నుంచి యూదులందరినీ ఇక్కడ డంపు చేయడం మొదలుపెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసగానే ఇంగ్లాండ్, కొన్ని దేశాలు కుట్రపూరితంగా యూదులను డంపు చేశారు. ఒకసారి 1,00,000 మంది, ఒకసారి 2 లక్షలు, ఒకసారి 6 లక్షలు, ఒకసారి 10 లక్షలు వచ్చారు. సార్ చెప్పాడు కదా, ఆశ్రయం ఇచ్చారు. పాపం ఎంత గొప్ప వాళ్ళండి ఆశ్రయం ఇచ్చారు. తెలంగాణలోకి ఆంధ్ర వాళ్ళు వచ్చారు, ఆశ్రయం ఇచ్చారు.
నీకు తెలుగు రాదన్నారు, అయ్యో రాదు కావచ్చు అనుకున్నారు మన వాళ్ళు తెలంగాణలో. నీకు ఇంగ్లీష్ రాదన్నారు, అయ్యో రాదు కావచ్చు మాకు అనుకున్నారు. మీరే పెద్దవాళ్ళు, మీరే సెక్రటరీలో ఉండండి, మీరే సూపరింటెండెంట్గా ఉండండి అన్నారు. సెక్రటరీ వాళ్ళకి అప్పచెప్పారు. ఆ తర్వాత నీకు తినడం రాదన్నారు, అయ్యో నాకు తినడం రాదు కావచ్చు అనుకున్నారు. ఆ తర్వాత నీకు అసలు పంట పండించడం రాదన్నారు. నిజానికి ఆంధ్రలో 1818 నాటి వరకు కరువు ఉంది. తెలంగాణలో కరువు ఉన్నట్లుగా రికార్డు కాలేదు ఆ కాలంలో. ఎందుకంటే ఇక్కడ చెరువులు ఉన్నాయి. చెరువులు ఉంటే వ్యవసాయం చేయడం వస్తుంది కదా, చెరువులు ఉంటే ఒడ్లు పండుతాయి కదా, చెరువులు ఉంటే ఒడ్లు పండినప్పుడు తింటాం కదా. మరి మనకు తినడమే రాదన్నారు వాళ్ళు. అంటే ఒక మనిషిని స్వాధీనం చేసుకోవటంలో ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతిలో భాగంగా యూదులను అక్కడ డంప్ చేసి వాళ్ళని స్వాధీనం చేసుకున్నారు. పాపం వాళ్ళు ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత స్నేహంతో ఉంటే మంచిదే. చాలా చోట్ల స్నేహంగా ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు, ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నారు. ఆ స్నేహాన్ని మరిచి స్నేహ ధర్మాన్ని తనకు మాలిన ధర్మం చేసింది పాలస్తీనా. ఒక రకంగా నిస్సాయ స్థితిలో చేసింది. ఆ రోజుల్లో నిస్సాయ స్థితి. తనకేమి కొట్లాడే ఆ స్థితి, ఒక నాయకత్వం లేదు. చేసిన తర్వాత ఇట్లను ఈ క్రమం ఇదంతా మనం చూస్తాం. ఈ మొత్తం క్రమంలో యూదులు అక్కడికి వెళ్ళారు, ఆక్రమించారు, పరిపాలన స్థాపించారు, దాడులు చేస్తున్నారు. ఆరఫత్ వచ్చాడు, హమాస్ వచ్చింది, ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణ ఏ స్థాయికి వెళ్ళింది? ఇజ్రాయెల్ అధ్యక్షుని చంపే స్థాయికి వెళ్ళింది. ఇజ్రాయెల్ అధ్యక్షుని కూడా ఒకరిని చంపేశారు. ఆ నెపం కూడా వీళ్ళ మీద మోపి వీళ్ళ మీద దాడి చేశారు. అక్కడ ఏం జరిగిన, ఇజ్రాయెల్లో చీమ చిటుక్కుమన్నా సరే కారణం ఎవరి మీద చూపిస్తారు? పాలస్తీనుల మీద చూపిస్తారు, హమాస్ మీద చూపిస్తారు. ఎంత దుర్మార్గం అండి. గాజా స్ట్రిప్ లో ఒక భాగం ఇజ్రాయెల్ ఉంటారు, ఒక భాగం పాలస్తీనులు ఉంటారు. ఒకే ప్రాంతంలో వీళ్ళకు ఒక చట్టం, వీళ్ళకు ఒక చట్టం. అసలు ప్రపంచంలో ఎక్కడన్నా చూస్తామా? చిన్న పిల్లల్ని చంపేస్తారు, స్త్రీలని అత్యాచారం చేసి చంపేస్తారు, సామూహిక హననం చేస్తారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు, ఇళ్లను కూలగొడతారు. ఇట్లా కూలగొడుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు అనేది సహజంగా వస్తుంది. ఆ తిరుగుబాటు నేపథ్యంగా విసిగిపోయినటువంటి వాళ్ళు. ఆరాఫత్ చనిపోయిన తర్వాత ఒక పెద్ద నాయకుడు లేకుండా అయిపోయాడు ఆ ప్రాంతానికి. వాళ్ళు పెంచి పోషించిన వాళ్ళే ఒకప్పుడు 83, 84లో పెంచి పోషించిన వాళ్ళే తిరిగి ఇప్పుడు అనివార్యంగా అక్కడ నాయకత్వం వహించవలసిన పరిస్థితి. మొన్న జరిగినటువంటి దాడిలో అక్టోబర్ 7లో ఇజ్రాయెల్ మీదకి వచ్చి కాల్పులు జరిపి కొద్దిమంది పౌరులను చంపి కొద్దిమందిని తీసుకొని వెళ్ళిపోయారు హమాస్. బయటికి ఏం కనిపిస్తుంది? ఇది కనిపిస్తుంది. కొట్టినోడిదే తప్పు, ఇది కనిపిస్తుంది. దీన్ని చూపించారు, మొత్తం ప్రొజెక్ట్ చేశారు. ఒక నెల 2 నెలలు నేను పేపర్లో జాగ్రత్తగా చూశాను. మొత్తం ఇజ్రాయెల్ మీద జరిగిన దాడి, ప్రపంచంలో ఇరాక్ అమెరికా యుద్ధం జరిగినప్పుడన్నా కొంత న్యూట్రల్ ఉండేది, కానీ ఈ మొత్తం ఒక 2 నెలలు మొత్తం మీడియా అంతా దాడి చేసింది. దాడి చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఇప్పుడు ఆగి ఒక 2-3 నెలల తర్వాత కొంత పాలస్తీనాకి సపోర్ట్గా రాస్తూ ఉన్నారు ఈనాడు, మన తెలుగు మీడియా, తెలుగు ఛానల్స్. అంత దాడి ఎందుకు చేశారు? 10 మందో 100 మందో 200 మందో 500 మందో పాలస్తీనా పౌరులు చనిపోయారు. వాళ్ళవి కూడా ప్రాణాలే. ఆ పౌరుల పట్ల, వారి మరణం పట్ల మనకు గౌరవం ఉంది. సేమ్ టైం లక్షల మంది ఇజ్రాయెల్కు సంబంధించిన ఒక 500 మందో 1000 మందో చనిపోతే వాళ్ళ పట్ల మన గౌరవం ఉంది, సామాన్య ప్రజలు. సేమ్ టైం లక్షల మంది చనిపోయిన పాలస్తీనా ప్రజల పట్ల గౌరవం ఉండక్కర్లేదా? సంఘీభావం ఉండక్కర్లేదా? ఉండాలి కదా. ఆ సంఘీభావం కోసమే, ఆ పోరాటం కోసమే ఇవాళ దేశం, ప్రపంచం అంతా మాట్లాడవలసి వస్తుంది. కుప్ప కూలిపోతూ ఉంటే మనం ఏదో సినిమాలు చూస్తాం. ట్యాగూర్ సినిమా మీరు చూసి ఉంటారు, చిరంజీవిని. వాడు బయటికి వెళ్తాడు, ఇల్లు తగలబడుతుంది, తగలబడిపోయిన తర్వాత బిడ్డని ఇట్లా ఎత్తుకొని ఆ అమ్మాయి కూర్చుంటుంది, హీరోయిన్ అట్లా చచ్చిపోతుంది. బూడిద మొత్తం అదే చిత్రంగా ఉంటుంది. ఇది ఒక సినిమా మాత్రమే మనం చూసేది. సినిమాలో ఆ దర్శకుడి యొక్క కళా నైపుణ్యం. కానీ ఇది ఒక వాస్తవం. ఇది పాలస్తీనాలో ఒక వాస్తవం. అట్లా ఎత్తుకొని ఉన్న బిడ్డ పాలిస్తూ ఉన్న ఆ తల్లి అట్లా చచ్చిపోతుంది. అంటే ప్రపంచ ప్రయోజనాలను నెరవేర్చడం కోసం ఇవాళ పాలస్తీనా ప్రజల్ని బలిపెట్టవలసిన స్థితి వచ్చింది. నేలనే లేని ఆ దేశం ఆక్రమణలో ఉన్నది, కన్నీరు కారుస్తూ ఉన్నది, అర్థిస్తూ ఉన్నది. ఓ ప్రపంచమా మాట్లాడు, హృదయం ఉన్న మనిషి మాట్లాడు అని అడుగుతూ ఉన్నది. ఈ సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాల కోసం ఆ దేశాన్ని అరబ్ కంట్రీస్ మీద
ఆధిపత్యం సాధించాలంటే అక్కడ ఇజ్రాయెల్ ఉండటం వాళ్ళ కోసం, ఎవరికి? అమెరికా కోసం. పాలస్తీనా ఒక ప్రత్యేకమైన దేశంగా ఏర్పడితే, అది బలంగా తయారవుతే అది మాకు ఇబ్బందిగా మారుతుంది అని వాళ్ళ కుట్ర. అందుకోసమే ఏ మనిషికైనా ఇంత నేల ఉండాలి, ఏ దేశానికైనా ఇంత నేల ఉండాలి, ఆ దేశానికి సార్వభౌమాధికారం ఉండాలి, ఆ దేశం సొంత గాలిని పీల్చుకునే అవకాశం ఉండాలి, ఒక రాజ్యాంగం ఉండాలి, ఒక పరిపాలన యంత్రాంగం ఉండాలి. వెంటనే పాలస్తీనా ప్రాంతానికి దాన్ని ఒక దేశంగా ప్రకటించి దాని సార్వభౌమాధికారాన్ని దానికి ఇచ్చి అక్కడి నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెంటనే వైదొలగాలని అమెరికా సన్నాయి నొక్కులు నొక్కుతూ లోపల ఒకటి బయట ఒకటి చేస్తూ ఇజ్రాయెల్ యుద్ధం చేయడానికి కావలసిన ఆయుధాలను మొత్తం అమెరికానే సప్లై చేస్తుంది. లోపల అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడ యుద్ధం జరిగినా అది ఆయుధ వ్యాపారమే. ఆ ఆయుధ వ్యాపారాన్ని అమెరికా వెంటనే ఆపేయాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టి మీతో నా అభిప్రాయాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పించిన అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.